నేను పులిహోర కోసం ఒక పావు బియ్యం తీసుకొని బాగా వాటలో అంత చింతపండు నానబెట్టుకుంటున్నాను. పులుపుకి తగ్గట్టు నానబెట్టుకోవాలి. ముందుగా మనం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇందులోని ఒక గుప్పెడు వేరుశెనగ పలుకులు, పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిరపకాయలు, ఒక స్పూను కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ వేసుకొని ఒక ప్లేట్లో ఇలాగా తీసుకుందాం. లేకపోతే మెత్తగా అయిపోయి ఇలా ఫ్రై అయిన దాన్ని కొంచెం అన్నంలో వేసుకుందాం. అన్నీ కాదు, కొంచెం. మాకు ఇక్కడ పూజలు అవుతున్నాయి. ఎందుకంటే మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజిస్తాం కదా. నార్త్ వాళ్ళందరూ శివుడికి పూజిస్తారు. మనం కార్తీక మాసంలో ఎలా శివుడికి పూజ చేస్తామో ఇక్కడ శివుడికి పూజ చేస్తారు. ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జును వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసుకొని ఈ పులుపులో ఉడకనివ్వాలి. బాగా దగ్గరికి అవుతుంది. అంతలో మనం ఇక్కడ వేసుకున్న దాన్ని ఇలాగా కప్పుకుందాం, ఇలా కలుపుకుందాం. ఇలా మరుగుతున్న దాంట్లో మనం ఒక హాఫ్ చెంచా షుగర్ వేద్దాం. షుగర్ వేసి బాగా దగ్గరికి అవనిద్దాం. చూసారా, దగ్గరికి అవుతుంది. ఇంకా దగ్గరికి అవ్వాలి, పచ్చివాసన పోయినంత వరకు. ఇలా మనకి దగ్గరికి అయ్యిందని ఎలా తెలుస్తుంది అంటే, చూసారా, ఆయిల్ మీదన తేలుతుంది. ఇలాగా అయితే మనకి పులుపు బాగా రెడీ అయిపోయింది. పులిహోరలో కలపడానికి ఈ పులుపు బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ అన్నంలో వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా అంతా వేసుకొని మొత్తం అంతా వేసుకొని బాగా వేడిగా ఉంటుంది, అందుకని దీంతో కలుపుతున్నాను. చల్లగయ్యాక మనం చేతితో ఈ విధంగా మనం కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోద్ది. ఇగోండి, మనకి పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు తెలుసు కానీ చెప్తున్నాను. చక్కగా అమ్మవారికి నైవేద్యం కింద పెట్టండి. ఓకే, ఉంటాను మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్.